బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. నవవిధ భక్తులు అని శాస్త్రంలో ఉన్నాయి. 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు: శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము అని 9 రకాలైనటువంటి భక్తి విధానాలు ఉన్నాయి. శ్రవణం అంటే భగవంతుని చరిత్రలు మనం వింటాము, భగవంతుని కీర్తనలు వింటాము, ఇలాగా భగవంతుని గురించి మనం ఉపన్యాసాలు వింటాం, శాస్త్రం వింటాము. ఇవన్నీ కూడా శ్రవణం. అది ఎల్లప్పుడూ ఎంతవరకు చేయాలి శ్రవణం? అనుభూతి కలిగే వరకు శ్రవణం చేస్తూనే ఉండాలి. కీర్తనం, భగవంతుని కీర్తనలు పాడుకోవడం, భజించుకోవడం. స్మరణము, ఆ నామాన్ని జపించుకుంటూ ఉండడం. మంత్రమే అక్కర్లేదు, రామ రామ కృష్ణ కృష్ణ అనుకున్న భావంలో కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ కృష్ణ అంటే చాలు. కానీ ప్రజలు ఏ భావంలో ఉంటారంటే, ఒక ఉన్నతమైనటువంటి ఒక సద్గురువు చేతిలో, లేకపోతే ఆ మంత్రం పనిచేయదా? సద్గురువు చేతిలో నుండి ఆ మంత్రం అతన్ని మనకు ఉపదేశించాలి, అతని దగ్గర మనం దీక్ష పొందాలి, ఆ తర్వాత ఆ మంత్రాన్ని జపం చేయాలి. అప్పుడే కృష్ణ పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. నీ మనసు లేకపోతే ఎంతమంది సద్గురువులు నీకు ఉపదేశం చేసినా ప్రత్యక్షం అవడు. నీకు మనస్సు కానీ కృష్ణ పరమాత్మ మీద ఉంటే, అతను నీ కంటికి కనిపిస్తూ ఉంటే, అతన్ని నువ్వు భావించగలిగితే మంత్రం అక్కర్లేదు, కృష్ణ అను, కనిపిస్తాడు, నేను పంపిస్తాను వాడిని. భక్తి వేరు, సాధన శాస్త్రంలో చెప్పింది వేరు. భక్తిలోని నీ మనసుతోటి మనస్ఫూర్తిగా నువ్వు ఇంట్లో కొడుకుని ఎంత ప్రేమించేవో, నీ ఆస్తిని ఎంత ప్రేమించేవో, అలాగే 100కి 100 పాళ్ళు నీ ప్రేమని ఆ వ్యక్తి మీద పెడితే దర్శనం ఇచ్చి తీరుతాడు. శాస్త్రోక్తమైన బీజాక్షరాలతో కూడిన మంత్రము ఉపదేశించడానికి సద్గురువు ఉండాలనే భ్రమ అక్కర్లేదు. అది నేను చెప్పే కాన్సెప్ట్. తర్వాత పాదసేవనం. ఇది భగవంతుడు డైరెక్ట్గా దొరకడు, స్థూల శరీరంతో ఇప్పుడు రాడు కదా, అంతా ఊహలోనే. కాబట్టి పాదసేవనం అంటే మహాత్ములు జ్ఞానులు అయినటువంటి వారి పాదసేవ కూడా భగవంతుడి సేవ కిందే వస్తుంది. తర్వాత అర్చనం, భగవంతుడికి మనం పూజ చేస్తాం, అభిషేకం చేస్తాం. వందనం, మహాత్ములకి జ్ఞానులకి పైన నమస్కరిస్తూ ఉంటాం, భగవంతుడికి కూడా నమస్కరిస్తాం. దాస్యం, భగవంతుడితోటి దాస్యం అంటే బాహ్య ప్రపంచంలోనే. ఇది కూడా మహాత్ములైనటువంటి వాళ్ళకి, జ్ఞానులైనటువంటి వాళ్ళకి, ఆర్తులైనటువంటి వాళ్ళకి, దీనులైనటువంటి వాళ్ళకి, రోగులైనటువంటి వాళ్ళకి అందరికీ సేవ చేయొచ్చు. నేను భగవంతుడు దాసుడిని, ఈ ప్రపంచం అంతా భగవత్ స్వరూపం, ప్రపంచానికి సేవ చేస్తే భగవంతుడికి దాస్యం చేసినట్లే అని దాస్యం చేయొచ్చు. సఖ్యము, ఇది మాత్రం భౌతిక ప్రపంచంలో లభించదు. ఈ సఖ్యత అంటే సహజీవనం, అతని యొక్క స్నేహం పొందాలి. అది కూడా మానసిక భక్తిలోనే మనం ఆ సహజీవనాన్ని పొందగలం. ఇంకా ఏ రకంగా అతని సహజీవనం మనకి లభించదు. కృష్ణ పరమాత్మ భూమి మీద అవతారం ధరించి ఉన్నప్పుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి జీవులు ఎంత పుణ్యాత్మలో ఒక్కసారి ఆలోచించండి. మనం మనసుతో ఊహించి అతనితో కలిపి జీవించాలి, వాళ్ళు సాక్షాత్తు అతనితో కలిపి జీవించారు అనమాట. ఆత్మార్పణ అంటే మన తాలూకా టోటల్ బాధ్యత, టోటల్ జీవితం, నీ తాలూకా ఉనికి, నీ నేను సెన్స్ని అంతా అతనికి సమర్పించడమే. నీ స్థానంలో ఆయన పెట్టి నువ్వు తప్పుకో, అదే ఆత్మార్పణ. అది శాస్త్రపరంగా పెట్టమంటే రాదు. గృహస్థ సమస్యలు నిర్వహించడంలో మనం తప్పుకుని ఆయన్ని పెట్టడం ఈజీ. ఎలాగైతేనే, ఏ కారణంతో అయితేనే మనం తప్పుకోవాలి, ఆయన్ని పెట్టాలి, అంతే కదా. మంచితే ఆ నిర్వహణ అధికారిగా ఇంటికి యజమాని ఆయన్ని చేసి మనం అతని సేవకులు అయిపోయి కూరలు తెచ్చిపెట్టి తెచ్చేయడమే, అంతే. మనం అంతకంటే ఆలోచించొద్దు. తర్వాత ఆత్మార్పణ అనేది విశిష్ట భక్తి స్థాయికి వస్తుంది. ఇంకో విధంగా పరిశీలిస్తే శ్రవణం తప్ప మిగిలిన 8 విధములైనటువంటి భక్తి మార్గాలు కూడా బాహ్యంలోనే ఆచరించవచ్చు. క్రమంగా మానసిక భక్తి అలవర్చుకుంటే ఫలితంగా మనం భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం.
ఈ చెప్పుకున్నటువంటి నవవిధ భక్తులు ఉన్నాయి కదా, వీటిల్లో శ్రవణం, వందనం, పాదసేవనం, అర్చనము, కీర్తనము, ధ్యానం ఇవన్నీ ప్రాథమిక స్థాయి విధానాలు. అంటే ఏమిటా స్థాయిలు? సామాన్య భక్తి, అనన్య భక్తి అంటే మానసిక భక్తి, విశిష్ట భక్తి అని 3 స్థాయిలు అనుకున్నాం. ఇందులో ఇవన్నీ కూడా ప్రాథమిక దశకు చెందినటువంటి అనుష్ఠానములు. ఇవన్నీ సామాన్య భక్తిలోకి వస్తాయి. స్మరణము, సఖ్యత ఈ 2 మానసిక భక్తిలోకి వస్తాయి. ఈ అర్చనము, పాదసేవనము, కీర్తనము కూడా బాహ్యంలోనే చేసుకోవచ్చు, మానసిక భక్తిలో కూడా అనుభవించవచ్చు. దాస్యం అనేది సామాన్య భక్తిలో, భక్తి కార్యకలాపాల్లో అంటే యజ్ఞకర్మల్లో వాటిల్లో కానీ, లేకపోతే సేవా ప్రవృత్తిలో పాల్గొనడం అని కానీ బాహ్యంలో ఆచరించవచ్చు. కానీ అంటే అంతవరకు సామాన్య భక్తి. విశిష్ట భక్తి స్థాయికి వచ్చేసరికి జగత్తంతా పరమాత్మ స్వరూపము కాబట్టి జగత్తుకు చేసిన సేవంతా భగవంతుడి సేవ అనే భావంలో ఈ దాస్యం అనేది విశిష్ట భక్తి స్థాయిలో కూడా అనుభవించబడుతుంది. కానీ ఆత్మార్పణ మాత్రం కేవలం విశిష్ట భక్తిలోనే. అంటే తన స్థానం తీసేసి తన స్థానంలో భగవంతుని ప్రతిష్ఠించడం, తన పాత్ర తీసేసి తన ప్రదేశంలో తన స్థానంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఏకమైపోవడం, అది విశిష్ట భక్తి స్థాయి. కాబట్టి ఆత్మార్పణ అనేది విశిష్ట భక్తి స్థాయిలో మాత్రమే, అభేద స్థితిలో మాత్రమే సంభవిస్తుంది. ఇంకో రకంగా పరిశీలిస్తే ఈ శ్రవణం తప్ప మిగిలిన 8 విధములైనటువంటి అనుష్ఠానములు కూడా బాహ్యంలోనే ఆచరించుకోవచ్చు, మానసికంగా కూడా ఆచరించుకోవచ్చు. అయితే ఈ మానసిక భక్తిలో అంటే మానసిక జపం, మానసిక పూజ, మానసిక భజన, మానసిక నివేదన అనేటటువంటి ఈ 4 విధములైన మానసిక భక్తి కార్యక్రమంలో నవవిధ భక్తి మార్గాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అయితే ఈ మానసిక భక్తిని అలవర్చుకోకుండా ఎవ్వరూ భక్తి సాధనలో ముందుకు వెళ్ళలేరు. మానసిక భక్తిని పట్టుకోకపోతే, సాధన చేయకపోతే సామాన్య భక్తి స్థాయిలోనే, మొదటి స్థాయిలోనే మిగిలిపోతారు. ఇంతవరకు మనం సామాన్య భక్తి, అనన్య భక్తి అంటే మానసిక భక్తి అనే 2 అంశాలని పరిశీలించాం. సామాన్య భక్తి స్థాయి అంటే ప్రాపంచిక విషయములతో పంపకం ఉన్నటువంటి భక్తి. కొంతసేపు దైవ కార్యక్రమం చేస్తే మిగిలిన సమయం ప్రపంచ కార్యక్రమాల్లో లీనమైపోవడమే సామాన్య భక్తి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక పాయింట్. ఆ ప్రాపంచిక విషయములతో పంపకం లేకుండా శరీరం ప్రాపంచిక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న, మనస్సు దైవ కార్యక్రమంలో నిమగ్నమై ఉండే అభ్యాసం చేస్తే అది మానసిక భక్తి అని అనుకున్నాం. ఇది 2వ స్థాయి. ఇది అంతరాయము లేని, విఘ్నము లేనటువంటి అనన్య భక్తి స్థాయి. ఇది 2వ స్థాయి. 3వ స్థాయి ఉన్నది. అదేమిటి? ఈ సాధకుడు భగవంతుడిలో ఐక్యం అయిపోతాడు. అది విశిష్ట భక్తి స్థాయి. అది తర్వాత మాట్లాడుకుంటాం. అయితే ఆ విశిష్ట భక్తి స్థాయి వచ్చిన తర్వాత సామాన్య భక్తి, మానసిక భక్తి, తర్వాత భగవంతునిలో ఐక్యం అయిపోవడం, విశిష్ట భక్తి స్థాయి వచ్చిన తర్వాత ఆ భక్తుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అది మనం ఇప్పుడు పరిశీలిస్తాం. విశిష్ట భక్తి స్థాయి వచ్చిన తర్వాత ఆ భక్తుని యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తాం. భక్త లక్షణములు అని భగవద్గీతలో 35 భక్త లక్షణాలు చెప్పబడ్డాయి అన్నమాట. 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అని ఆ శ్లోకం నుండి 35 లక్షణాలు, భక్త లక్షణాలు చెప్పబడ్డాయి. అవి ఇప్పుడు మనం పరిశీలిస్తాం. ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండడం. ఇప్పుడు మనం ఎటువంటి భక్తుల లక్షణాలు గుర్తిస్తున్నాం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి.
తన స్థానంలో భగవంతుడు ప్రతిష్ఠించబడ్డాడు. విశిష్ట భక్తి స్థాయికి వెళ్ళిపోయాడు. 3వ స్థాయికి భగవంతునిలో ఐక్యం అయిపోయాడు. సులువుగా చెప్పాలంటే ఇప్పుడు సుబ్బారావు లేడు, ఆ ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడు. శరీరం సుబ్బారావుది, లోపల ఉన్నవాడు భగవంతుడు. ఆ స్థాయిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండాలి. ద్వేషం ఎలా వస్తుందండి? సుబ్బారావు భావన ఉంటే, దేహభావన ఉంటే, ఎదుటి వాళ్ళు మనకి నష్టం కలిగించారు, కష్టం కలిగించారు అన్నప్పుడే ద్వేషభావన. అంతా భగవన్మయం, అన్ని ప్రాణుల్లోని భగవంతుణ్ణే దర్శించగలిగే భక్తుడికి ఏ ప్రాణి పట్ల ద్వేషం కలుగుతుంది? కాబట్టి అతనిలో ఏ ప్రాణిని ద్వేషించడం అనే గుణం ఉండదు. తర్వాత మైత్రి కలిగి ఉండడం. అన్ని ప్రాణుల్లోని, అన్ని జీవరాశుల్లోని, అందరు మానవుల్లోని భగవంతుడినే చూస్తున్నాడు కాబట్టి అందరి పట్ల స్నేహభావమే ఉంటుంది కానీ విరోధభావం అనేది ఉండదు. కరుణ కలిగి ఉండడం. దీనులు, రోగులు, ఆర్తులు అటువంటి వాళ్ళ మీద కరుణభావం ఉంటుంది ఆ భక్తుడికి. ఎందుకంటే అంతా భగవద్భావమే, ఇక్కడ ద్వేషభావం అనేది లేదు. కాబట్టి కష్టంలో ఉన్నటువంటి జీవులు అయ్యో ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాయి ఇవి అని ఆ జీవుల మీద కరుణ, మైత్రి ఉంటుంది. మమత్వం లేకుండా ఉంటాడు. మమత్వం అంటే మమకారం, ఇది కావాలి, అది కావాలి, ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్పి ఒక మమకార భావం. ఎప్పుడు వస్తుందండి ఆ భావం? ప్రాపంచిక విషయ సుఖముల మీద ఇష్టం ఉంటే అవి కావాలి అనే మమకారం ఉంటుంది. అవి దూరం అయిపోతే దుఃఖం ఉంటుంది. ఆ మమకారం రావడానికి ప్రాపంచిక విషయముల మీద ప్రీతి ఉండాలి. ఇతగాడు వైరాగ్యం పొంది ప్రాపంచిక విషయములన్నీ అశాశ్వతములు, దుఃఖ కారణములు, మాయా కల్పితములు, ఇవి తృణప్రాయములు అని వాటిని విసర్జించేసి పూర్తిగా తాను భగవత్ స్వరూపమై తన మనస్సు భగవత్తత్వంలో లీనం చేసి తృప్తి పొందుతూ సమస్త జగత్తు బ్రహ్మము భగవంతుడు అనే భావంలో ఉన్నాడు. కాబట్టి ఇతనికి ఏ వస్తువు యందు కూడా ప్రత్యేకమైనటువంటి మమకారం సామాన్య మానవులాగా కలగదు. అహంకారం లేకుండా ఉండడం. ఇక్కడ అహంకారం అంటే గర్వం కాదు, కర్తృత్వం. నేను సుబ్బారావును, నేను దేహమును అనే భావన లేదు. విశిష్ట భక్తి స్థాయికి వెళ్ళిపోయాడు. నేనే ఆ భగవంతుణ్ణి, నేనే ఆ రాముణ్ణి, నేనే ఆ కృష్ణుణ్ణి అనే భావంలో జీవించే వ్యక్తి. కాబట్టి అక్కడ అహంకారం, కర్తృత్వం, దేహభావన ఉండే అవకాశం లేదు, మిగిలి ఉండదు. సుఖ దుఃఖముల యందు సమత్వ స్థితి. సుఖం ఎప్పుడు కలుగుతుంది, దుఃఖం ఎప్పుడు కలుగుతుంది ముందు మనం పరిశీలించాలి. ప్రాపంచిక విషయ సంపదలు మనకి కావాలి అనే ఫలాపేక్ష ఉండాలి. ఫలాపేక్ష ఉన్నప్పుడు వాటి గురించి సాధన చేసి ప్రయత్నం చేస్తే అవి లభిస్తే కోరిన వస్తువులు సుఖం కలుగుతుంది. అవి లభించకపోయినా లేక లభించినవి మన దగ్గర ఉన్నవి నష్టపోయినా దూరం అయిపోయినా దుఃఖం కలుగుతుంది. ప్రాపంచిక విషయములన్నీ తృణప్రాయములుగా విడిచిపెట్టి విస్మరించి భగవత్తత్వంలో మనస్సుని లీనం చేసి జీవిస్తున్న విశిష్ట స్థాయి భక్తుడికి ఇవి లభించినందువల్ల సుఖము లేదు, ఇవి లభించకపోయినందువల్ల దుఃఖము లేదు. మనం అక్కర్లేదని ఒక వస్తువుని వెంట మీద పారేసాం, ఇంకా దాన్ని ఎవరు పట్టుకుపోయినా మనకు దుఃఖం ఉండదు, అది నశించిపోయినా మనకు దుఃఖం ఉండదు. ఎందుకని? దాని యందు మనకి ఫలాపేక్ష లేదు, అపేక్ష లేదు. కాబట్టి సుఖము దుఃఖము అనే రెండు విషయాలకి అవకాశం లేదు. పైగా సుఖ దుఃఖాలు రెండు శరీరానికి సంబంధించినటువంటివి అనే ఒక భావన ఉంటుంది. నేను పరమాత్మని, నేను జీవుడను, నేను పరమాత్మను. అవి శరీరానికి. సుఖము దుఃఖము అనేది శరీరానికి. నేను వేరు, శరీరం వేరు. నేను భగవంతుణ్ణి, నేను ధరించినది ఈ శరీరం. ఆ భావన ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు శరీరంకి సంబంధించినవి అనే జ్ఞానం ఉన్నప్పుడు వాటి మీద దృష్టి ఉండదు. కాబట్టి సుఖం ప్రాప్తించినా దుఃఖం ప్రాప్తించినా ప్రారబ్ధానుసారం లభించవలసినది లభించింది, దీన్ని మనం అనుభవించాలి అని సమదృష్టితో స్వీకరించగలిగే స్థితి ఉంటుంది అటువంటి భక్తుల్లో. తర్వాత ఓర్పు. నిరంతరం భగవద్వస్తువు యందు రమిస్తున్న మనస్సు అది. జరిగేవన్నీ కూడా ప్రారబ్ధం ప్రకారం జరుగుతూ ఉంటాయి, ఇవి యథావిధిగా స్వీకరించాలి ఈ జీవితాన్ని అనేటటువంటి ధైర్యం, ఆ దృఢమైనటువంటి చిత్తము ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి
సహించడం, ఓర్పు అనేది ఎటువంటి పరిస్థితిలోనైనా అతడు ధైర్యంగా, ఓర్పుగా, సహనంతో ఉంటాడు. తర్వాత నిత్య సంతుష్టి. అసలు సంతృప్తి అనేది ఎప్పుడు కలుగుతుంది? ఫలాపేక్ష ఉండి, విషయవాంఛ ఉండి, అవి లభించినట్లయితే సంతృప్తి కలుగుతుంది. అవి లభించకపోయినట్లయితే సంతృప్తి పోయింది, అసంతృప్తి కలిగింది. ఈ సంతృప్తి, అసంతృప్తి అనేవి కోరుకుంటూ ఉండడం వల్ల ప్రాప్తిస్తున్నాయి. అసలు భౌతిక ప్రపంచ విషయాలన్నిటినీ వదిలేసాడు ఈ భక్తుడు. అతనికి భౌతిక ప్రపంచ విషయాసక్తి లేదు. కాబట్టి నిత్యము తనకి ఏది కావాలో, తాను కోరుకున్నటువంటి భగవద్ వస్తువు తనకి ప్రాప్తించింది. అన్నిటికంటే పరమశ్రేయమైనటువంటి భగవద్ వస్తువు తనకి ప్రాప్తించింది. దాంట్లో రమిస్తూ, ఆనందిస్తూ, ఆత్మతృప్తిని పొందుతూ ఉన్నటువంటి భక్తుడికి నిత్యము సంతృప్తే. కాబట్టి భక్తుడైనటువంటి వాడు నిత్య సంతుష్టి కలిగి ఉంటాడు. మనోనిగ్రహం. దేహభావం ఉండాలి, ఫలాపేక్ష ఉండాలి, విషయవాంఛ ఉండాలి. అప్పుడు ఇంద్రియములు పరిగెడుతూ ఉంటాయి ప్రపంచం వైపు. వాటిని కంట్రోల్ చేయడానికి మనోనిగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటే, ఫెయిల్ అయిపోతూ ఉంటే మనోనిగ్రహం లేదు అనుకోవడానికి ఆ పరిస్థితే లేదు ఇతనిలో. విషయవాంఛ లేదు, ప్రాపంచక విషయ సుఖములు అనుభవించాలి అనే దృష్టి లేదు. ఇవన్నీ తృణప్రాయములు. వైరాగ్యం ఉంది, వీటిని వదిలేశాడు. ఆ మనస్సు శాశ్వతంగా భగవద్వస్తువులో లీనమైపోయి ఉన్నది. ఇంకా మనోనిగ్రహం లేకపోవడం ఏంటి? అంతా మనోనిగ్రహమే. ఆ మనసు పరిగెడితే కదా దాన్ని నిగ్రహించడం, ప్రయత్నించడం. అది భగవద్వస్తువులో లీనమైపోయి అక్కడ ఉండిపోయింది. అది ఇంద్రియములతో కలిపి ప్రపంచక విషయముల వైపు పరిగెట్టడమే లేదు. అంటే శాశ్వత మనోనిగ్రహం అని చెప్పాలి. మనోనిగ్రహం ఉంటుంది భక్తుడైనటువంటి వాడికి. దృఢమైనటువంటి నిశ్చయం. చంచలమైనటువంటి చిత్తం ఎవరికి ఉంటుంది? ఫలాపేక్ష ఉన్నప్పుడు చిత్తములో చంచలత్వం వస్తుంది. కీర్తి వాంఛ ఉండి, పదవి వాంఛ ఉండి, ధనవాంఛ ఉండి, ఇవన్నీ ఫలాపేక్ష ఉన్నప్పుడు, లాభ నష్టాల మీద దృష్టి ఉన్నప్పుడు, నాకు లాభం కావాలి అనే సెన్స్ పనిచేస్తున్నప్పుడు, అంటే ఫలాపేక్ష ఉన్నప్పుడు మన నిశ్చయం మార్చుకోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో మార్చుకోవచ్చు. సాధారణమైనటువంటి దృష్టిలో నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత ప్రయోజనం కలుగుతున్నది, అయితే ఇలా చేద్దాము అనుకున్నాం. ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అంటే ఈ ఇచ్చిన మాట వదిలేసి ఇంకొక విధానంలోనికి మారిపోతూ ఉంటాం. దృఢమైనటువంటి నిశ్చయం ఉండదు ఎప్పుడూ ఫలాపేక్ష ఉంటే. కానీ ఇతనికి భౌతిక వస్తు సంపదల మీద ఆశ లేదు, ఫలాపేక్ష లేదు. కాబట్టి పైగా కార్యకలాపాలంతా కూడా, సృష్టి నిర్వహణ అంతా కూడా ఈశ్వర సంకల్పం. భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడి కొరకే చేస్తున్నాడు. ఉన్నదంతా భగవత్ స్వరూపమే. జరగవలసిన కార్యక్రమం అంతా కూడా ప్రారంధానుసారం జరుగుతుంటుంది. అలాంటప్పుడు సంకల్పములు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది జరిగినా అది జరగవలసింది కాబట్టి జరుగుతున్నది. కాబట్టి దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉంటుంది ఆ మనస్సు. తర్వాత మనోబుద్ధులను భగవంతుడికి సమర్పించడం. అతని మనస్సు, అతని బుద్ధి, అతని చిత్తము, అతని అంతఃకరణ భగవంతునికి సమర్పించబడి ఉంటుంది. ఎలాగా? ఒక సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఇల్లు ఉన్నది. ఈ సుబ్బారావు గారు ఒకప్పుడు గుమస్తా. గుమస్తా గారి భార్య, గుమస్తా గారి పిల్లలు, గుమస్తా గారి ఇల్లు. సుబ్బారావు గారు ఎమ్మెల్యే అయ్యారు. ఈమె ఎమ్మెల్యే గారి భార్య అయింది. వారు ఎమ్మెల్యే గారి పిల్లలు అయ్యారు. ఆ ఇల్లు ఎమ్మెల్యే గారి ఇల్లు అయింది. భార్య, పిల్లలు, ఇల్లు అతనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆయన ఎమ్మెల్యే అవగానే ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి చెందినవి అయిపోలేదా? అలాగే సుబ్బారావు గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ సుబ్బారావు గారు భగవంతుడిలో ఐక్యమైపోయి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు. అయితే ఈ శరీరం భగవంతుడిది, ఇందులో ఉన్న అంతఃకరణ భగవంతుడిది అయిపోయింది. అతని చిత్తము, అతని మనస్సు, అతని బుద్ధి భగవదర్పితం చెంది ఉంటుంది. ఎందుకు? భగవంతుడు ప్రతిష్ఠించబడ్డాడు అక్కడ. అతని మనస్సు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి దృష్టిలోనే ఉంటుంది. భౌతిక విషయ ప్రపంచం మీదకి అది సంచరించదు. కాబట్టి మనోబుద్ధులు భగవదర్పితం అయి ఉంటాయి, భగవంతునికి సమర్పించబడి ఉంటాయి భక్తులైనటువంటి వాడికి. లోకము వలన తనకు గాని, తన వలన లోకమునకు గాని భయం లేకుండా ఉండడం చాలా గొప్ప పాయింట్. ఇది చాలా మంచి పాయింట్.
లోకం వల్ల తనకి భయం లేకుండా ఉండడం. అంటే ఓ పులి వచ్చినా భయపడకూడదు, ఓ పాము వచ్చినా భయపడకూడదు, ఓ తేలు వచ్చినా భయపడకూడదు, శత్రువు వచ్చినా భయపడకూడదు, ఎవరన్నా చంపుతానన్నా భయపడకూడదు. లోకం వల్ల తనకి భయం లేకుండా ఉండాలి. ఎప్పుడు ఉంటుందండి ఆ స్థితి? ఈ శరీరము నేను కాదు, నేను భగవంతుణ్ణి. ప్రహ్లాదుడికి చంపుతానన్నా భయం లేదు. ఎందుకంటే తాను భగవత్తత్వమై రమిస్తున్నాడు కాబట్టి శరీరం మీద అతనికి దృష్టి లేదు కాబట్టి శరీరం చేస్తుంది, నేను చేస్తానేమిటి అని అటువంటి అనుభవ జ్ఞానం ఉండాలి. అది నోటితోటి పెదవులతో ఉచ్చరిస్తే లాభం లేదు. మనం ఎంత మాట్లాడుకుంటున్నా ఇప్పుడు నిజంగా ఒక పాము వస్తే మనం అందరం ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. మరి దాని పట్ల మనకి భయం లేదా? ఉన్నది. ఆ భయం పోవాలంటే అనుభవపూర్వకంగా నేను భగవంతుడిని అనే భావనలో ఉండి శరీరం ఏమైనా పర్వాలేదు, ఏది ప్రాప్తించినా శరీరానికి ప్రాప్తిస్తుంది అనేటటువంటి దృఢమైనటువంటి అనుభూతిలో ఉండాలన్నమాట. అప్పుడే మీకు లోకం వల్ల భయం లేకుండా ఉంటుంది. తన వల్ల లోకానికి భయం ఉండకూడదు. భక్తుడి వల్ల లోకానికి భయం ఏమిటి? భక్తుడు సకల జీవరాశుల్ని, సమస్త మానవుల్ని భగవత్ స్వరూపంగా చూసి వాళ్ళతో మైత్రి, కరుణ, ప్రేమ ఆ దృష్టిలో ఉంటాడు కానీ వారికి హాని చేసే దృష్టిలో ఉండడు. కాబట్టి భక్తుడి వల్ల లోకానికి ఎప్పుడు కూడా భయం ఉండదు. హర్షము, క్రోధము ఇవి రెండు లేకుండా ఉండాలి. మళ్ళీ ఇందాలు చెప్పుకున్న వ్యాఖ్యానమే. భౌతిక ప్రాపంచిక విషయ సుఖముల మీద అపేక్ష ఉంటే, అవి కావాలి 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 అని ఉంటే అది లభించగానే మనకి హర్షం కలుగుతుంది. అది లభించకపోయినట్లయితే దుఃఖం కలుగుతుంది. అసలు వాటి మీద దృష్టి లేదు. అవి తృణప్రాయములని వాటిని విసర్జించేసాం. అవి మాయా కల్పితములన్నాం, వాటిని పట్టించుకోలేదు. అలాంటప్పుడు అవి లభించినా లభించకపోయినా వాటి మీద హర్షము ఉండదు, క్రోధము ఉండదు. లభించకపోతే మనకి దుఃఖం వస్తుంది, దుఃఖంతో ఆటంకపరిచిన వాళ్ళ మీద క్రోధం కలుగుతుంది. అదే మనం కోరుకోలేదనుకోండి, అది లభించకపోయినా మనకు క్రోధం కలగదు, అది లభిస్తే మనకి హర్షము ఉండదు. అవి అశాశ్వతములైనటువంటి మాయా కల్పితములైనటువంటి దుఃఖ కారణములైనటువంటి ప్రాపంచిక సుఖములు దేహమునకు సంబంధించినవి. తాను పరమాత్మతత్వం అని కాబట్టి హర్షము లేదు, క్రోధము లేదు. దేనియందు అపేక్ష లేకుండుట. ఇప్పుడు కూడా అదే. అక్కడ రెండు కారణాలు. జగత్తంతా భగవత్ స్వరూపం, అంతా రామమయం, అంతా కృష్ణమయం, అంతా బ్రహ్మమయం. నేనే ఆ బ్రహ్మమును, నేనే ఆ భగవంతుణ్ణి, నేనే ఆ రాముణ్ణి అని అన్నప్పుడు, అంతా రామమయం అయినప్పుడు భగవత్తత్వం కంటే భిన్నమైనటువంటి వస్తువు గోచరించదు. కాబట్టి దేనియందు అపేక్ష ఉండదు, కోరిక లేదు. ఈ అశాశ్వతములు కాబట్టి, ఇవన్నీ దుఃఖ కారణములు కాబట్టి, మాయా కల్పితములు కాబట్టి వీటి మీద దృష్టి లేదు. కాబట్టి అతనికి ఏదైనా ప్రాపంచిక విషయ సుఖము ఇది కావాలి అనేటటువంటి అపేక్ష ఉండదు. శుచిత్వం కలిగి ఉండడం. శుచిత్వం అంటే బాహ్యంలోని, అంతరంగంలోని. ఇక్కడ సుబ్బారావు ఉంటే అక్కడ కర్తృత్వం, దేహభావన ఉంటే, అక్కడ ఫలాపేక్ష ఉంటే, అక్కడ అరిషడ్ వర్గములు, సంఘము, ఆ దోషభూయిష్టమైనటువంటి విక్షేప గుణములు మనస్సులో పనిచేస్తాయి. అప్పుడు మనస్సు ఏమైంది? పరిశుద్ధంగా లేదు అని అనుకున్నాం. శుచిత్వం లేదు, అంతఃశుచిత్వం లేదు అని. ఇక్కడ సుబ్బారావు లేడు, పరమాత్మ ఉన్నాడు. అయితే ఇక్కడ కర్తృత్వం లేదు, అయితే ఫలాపేక్ష లేదు, అయితే సంగము లేదు. అక్కడ విక్షేప గుణముల్లోని దుర్గుణములు ఏవి కూడా అక్కడ పనిచేయవు ఆ మనస్సులో. అందువల్ల మనస్సు ఎల్లప్పుడూ శుచిగా ఉంటుంది. అంటే భక్తుడైనటువంటి వాడికి అంతఃశుచిత్వం ఉంటుంది. అన్ని మంచి గుణాలే ఉంటాయి అక్కడ. అంతఃశుచిత్వం ఉందంటే బాహ్యంలో కూడా శుచిత్వం ఉన్నట్టే. తర్వాత కార్య సామర్థ్యం, కర్తృత్వం ఉండి, దేహభావన ఉండి, సుబ్బారావు పాత్ర ఉన్నట్లయితే, నేను చేస్తున్నాను అనేటటువంటి భావంలో కర్మలు ఏవైనా చేసినట్లయితే ఆ కర్మ సరిగ్గా జరగచ్చు, జరగకపోవచ్చు, చెయ్యగలగవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ అక్కడ పరమాత్మ ప్రతిష్ఠించబడి ఉన్నాడు. నేనే ఆ భగవంతుణ్ణి, అన్ని కార్యములు భగవంతుడే చేస్తున్నాడు, జగత్తంతా భగవత్మయం, భగవంతుడి కొరకు చేస్తున్నాడు, భగవంతుడే చేస్తున్నాడు, ఈశ్వర సంకల్పములే నడుస్తున్నాయి అనే కర్తృత్వం లేని భగవద్భావంతో కర్మ జరుగుతూ ఉంటే ఏ పని చేసినా సరే అది సమర్థవంతంగా, విజయవంతంగా చేయబడుతుంది. కాబట్టి కార్య సామర్థ్యం అనేది భక్తునిలో ఉంటుంది.
తర్వాత తటస్థుడు, ఫలాపేక్ష, దేహభావన ఇవన్నీ ఉన్నప్పుడు, ప్రాపంచిక వస్తు విషయముల పట్ల, సంపదల పట్ల దృష్టి ఉన్నప్పుడు, వీరు నావారు, వీరు పైవారు, ఇది నాకు కావాలి, ఇది అక్కర్లేదు, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ పక్షం వహించి మాట్లాడాలా, ఈ పక్షం వహించి మాట్లాడాలా, దీన్ని సమర్థించాలా, దీన్ని సమర్థించాలా అనే సమస్య వస్తుంది. ఏదో ఒక దాన్ని సమర్థించడం అనేది జరుగుతుంది. భక్తుడైనటువంటి వాడికి అంతా భగవద్ రూపమే. అక్కడ ఏమి జరిగినా, శుభం జరిగినా అశుభం జరిగినా, వీరికి మేలు జరిగినా భగవంతుడికి జరిగినట్టే, వీరికి మేలు జరిగినా భగవంతుడికి జరిగినట్టే. ఎవరికి మేలు జరిగినా అతడికి ఒకటే, ఎవరికి నష్టం కలిగినా అతడికి ఒకటే. జరగవలసింది జరుగుతుంది, ప్రాప్తించవలసిందే ప్రాప్తిస్తుంది, దీన్ని ఎవరూ తప్పించలేరు. ఇటువంటి భావములతో ఉన్న వ్యక్తి వీళ్ళని సమర్థించలేడు, వాళ్ళని సమర్థించలేడు. ఏదైనా ఒకటే, మంచిని సమర్థించలేడు, చెడుని సమర్థించలేడు. అతడు తటస్థంగా ఉంటాడు ప్రాపంచిక విషయముల పట్ల. తర్వాత మనోవ్యాకులత్వం లేకుండా ఉండుట, ఇది కూడా మీరు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ సుబ్బారావు ఉంటే స్థితి ఎలా ఉంటుంది, ఇక్కడ భగవంతుడు ఉంటే స్థితి ఎలా ఉంటుంది అని. ఇక్కడ సుబ్బారావు పాత్రధారి ఉన్నాడు, ఫలాపేక్ష ఉన్నది, ఫలానా ప్రాపంచిక విషయ సంపదలు కావాలి అని కోరుకున్నాడు. అది లభించకపోయినట్లయితే, అనుకున్న పెర్సెంటేజ్లో అనుకున్న టైంలో లభించకపోయినట్లయితే మనోవ్యాకులత్వం అనేది సహజం. కానీ భగవంతుడే ఉండి స్థిర చిత్తంతో జరగవలసిన కార్యక్రమం జరుగుతూ ఉంటే అలా సాక్షిగా చూస్తూ భగవతత్వంలో రమిస్తూ అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి మనోవ్యాకులత్వం ఉండదు. సర్వకర్మ ఫలత్యాగం, ఈ విషయం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అంటే సమస్త కర్మలు ఈశ్వరార్పణం అయిపోవాలి. చేసేటప్పుడు ఆధ్యాత్మ చిత్తంతో కర్మ చేయాలి, దాని ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయాలి. ఇక్కడ జరిగేది ఏమిటి? నేను భగవంతుణ్ణి, జగత్తు భగవత్ స్వరూపము, అందరిలోని పరమాత్మ ఉన్నాడు అనే భావంతో జీవిస్తున్నటువంటి భక్తుడికి ఇక్కడ ఉన్నది అధ్యాత్మ చిత్తమే, అసలు కర్తృత్వమే లేదు. సుబ్బారావు పాత్రధారి లేడు, భగవంతుడే కర్మ చేస్తున్నాడు అనే భావంలో ఉంటాడు భక్తుడు. భగవంతుడే చేస్తున్నాడు, జగత్తంతా భగవత్ స్వరూపం. ఎవరి కొరకు ఏ కర్మ చేసినా అది భగవంతుడి కొరకు చేసినట్టే భావన ఉంటుంది. కాబట్టి సమస్త కర్మలు ఈశ్వరార్పణం అయిపోతున్నాయి. అధ్యాత్మ చిత్తము ఉన్నది, అన్ని కర్మలు ఈశ్వరార్పణం అయిపోతున్నాయి. కాబట్టి సర్వకర్మ ఫలత్యాగం అనేటువంటిది విశిష్ట భక్తునిలో అత్యవసరంగా ప్రాప్తించే లక్షణం. హర్షము లేకుండా ఉండడం, ద్వేషము లేకుండా ఉండడం. ఇంతకు ముందు చెప్పుకున్నాం, కావలసిన వస్తువులు లభిస్తే హర్షము, అక్కర్లేని వస్తువులు లభిస్తే ద్వేషము. అసలు ఆ వస్తువులు కావాలి అక్కర్లేదు అనే సెన్స్ లేదు. మొత్తం ప్రాపంచిక విషయ సుఖములన్నింటినీ ఇవి అల్పమైనవి, దోషభూయిష్టమైనవి, ఇవి అక్కర్లేనివి, తృణప్రాయములు అని వాటిని విసర్జించి అంత భగవన్మయంగా భావిస్తూ తాను భగవత్ స్వరూపంలో లీనమై ఆనందిస్తున్న వ్యక్తికి ఏ వస్తువు పట్ల హర్షము లేదు, ఏ వస్తువు పట్ల ద్వేషము లేదు. ఆయనకి ఇది పనికిరాని వస్తువు, ఇది పనికొచ్చే వస్తువు అనే దృష్టి ఉండదు. ద్వేషించవలసిన వస్తువే ఉండదు. అంతా భగవత్ స్వరూపమే అయినప్పుడు దేన్ని ద్వేషించాలి, ఏ జీవుని ద్వేషించాలి, ఏ ప్రాణిని ద్వేషించాలి? కాబట్టి ద్వేషం అనే మాట లేదు. శోకం లేకుండా ఉండడం, ఇది కూడా అంతే. ప్రాపంచిక విషయ సంపదలు కావాలి అనుకున్నప్పుడు లభించకపోతే శోకం కలుగుతుంది, కావాలి అనుకున్న మనుష్యులు లభించకపోతే శోకం కలుగుతుంది, లేదా దూరం అయితే శోకం కలుగుతుంది, వస్తువులు నశిస్తే శోకం కలుగుతుంది. ఇవన్నీ భగవద్ రూపంగా చూడడం వలన కూడా అతనిలో శోకం లేకుండా ఉంటుంది. ఇదంతా ఆత్మ పదార్థం అయితే శాశ్వతమైంది, దాని గురించి దుఃఖించక్కర్లేదు. అనాత్మ పదార్థం అయితే ఎలాగూ నశించేదే, ఇవన్నీ నశించే వస్తువులే కాబట్టి నశించే, అప్పుడు శోకం ఉండదు. అంటే ఆ భగవతత్వంలో లీనమైన మనస్సుకి, ఆత్మానాత్మ విచక్షణ కలిగి ఉన్న మనస్సుకి దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే ఏదైనా నశిస్తేనే మనకి దుఃఖం వస్తుంది, ఏదైనా దూరం అయితే దుఃఖం వస్తుంది. ఆ నశించడం అనేది, నశించినప్పుడు అది నశించే వస్తువు కాబట్టి నశించింది అనే ఒక సహజమైనటువంటి భావం కలుగుతుంది, కానీ దాని పట్ల దుఃఖం కలగదు. కోరిక లేకుండా ఉండడం, ఇక్కడ రెండు యాంగిల్స్లో పరిశీలించాలి. జగత్తు జగత్తుగా కనిపిస్తూ విషయ సుఖములన్నీ విషయ సుఖములుగా కనిపిస్తూ ఉంటే, ఇక్కడ సుబ్బారావు పాత్రధారి ఉంటే వాటన్నిటినీ కావాలి కావాలి అనే కోరిక కలగడం సహజం. కానీ అక్కడ కనిపించేదంతా భగవద్ రూపం,
జగత్తంతా కూడా సమస్త వస్తువులు, సమస్త ప్రాణులు, సమస్త జీవరాశులు భగవత్ స్వరూపంగా కనిపిస్తున్నాయి కాబట్టి అది కావాలి, ఇది కావాలి, వారు కావాలి, వీరు కావాలి అనేటటువంటి ప్రత్యేకమైన కోరిక కలగదు. తనకంటే భిన్నమైనటువంటి రూపములు లేవు, అన్ని తన స్వరూపములే, అన్ని భగవద్ రూపములే. అందువల్ల కోరిక నశిస్తుంది. దేహభావం ఉంటే, సుబ్బారావు పాత్రధారి ఉంటే కోరిక కలుగుతుంది. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి అంతా తన రూపమే అనేటటువంటి ఆత్మతృప్తి ఉంటుంది. అందువల్ల ఇవి కావాలి, అవి కావాలి అనేటటువంటి ప్రాపంచిక విషయ సంపదల మీద కోరిక పనిచేయదు అక్కడ. అందువల్ల భక్తుడైనటువంటి వాడు కోరిక లేకుండా ఉంటాడు. ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు. అనేకమైనటువంటి వస్తు సంపదలు కనిపిస్తున్నా అన్నిటికంటే విలువైనటువంటిది భగవంతుడి ప్రేమ. దాన్ని పొందాడు, భగవతత్వాన్ని పొందగలిగాడు, దాన్ని పట్టుకోగలిగాడు, గ్రహించగలిగాడు. కాబట్టి ఇంకా మిగతా ఇతరమైనటువంటి ఏవి కూడా అక్కర్లేదు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి భగవతత్వాన్ని పొందగలిగాడు. కాబట్టి ఇంకా ఈ విలువ తక్కువ వస్తు సంపదలు ఇంకా కావాలి అనే కోరిక డెడ్ అయిపోతుంది. ఇన్ని కోణముల్లో ఎందుకండి ఆలోచించాలి? ఆ భక్తుని యొక్క పరిపక్వత స్థాయిని బట్టి ఒక్కొక్కసారి అతను ఒక్కొక్క దృష్టిలో ఉండొచ్చు. దానివల్ల ఇన్ని కోణముల్లో అతని కోరిక లేకుండా ఉంటుంది అని మనం చెప్పుకోవాల్సి వచ్చింది. శుభ అశుభ పరిత్యాగం, ఇది మంచి, ఇది చెడు అనే విషయం భక్తునికి ఆ దృష్టి ఉండదు. అన్నీ ఒకటే, శుభమైనా అశుభమైనా ఒకే దృష్టిలో చూడగలడు. అశుభాన్ని విడిచిపెట్టాలి అంటే దుర్గుణాలను విడిచిపెట్టాలి, దుష్టకర్మల్ని విడిచిపెట్టాలి, సద్గుణాలని పట్టుకోవాలి, సత్కర్మల్ని ఆచరించాలి అనేది సాధకుడి స్థాయిలో ఉండే దృష్టి. ఆ ఉత్తమ స్థితికి చేరిన తర్వాత తానే ఆ భగవత్ స్వరూపం అయ్యి ఆనందిస్తున్నప్పుడు ఇంకా దుర్గుణాలు అనేవి ఉండనే ఉండవు. దుష్కర్మల్ని విడిచిపెట్టాలి అనే మాట కాదు, ఆయన సత్కర్మల్ని కూడా విడిచిపెట్టేస్తాడు. ఏ కర్మ చెయ్యక్కర్లేని మనస్సు అక్కడ ఉంటుంది. సాధన ఎంతసేపు భగవంతుడు మనకంటే దూరంగా ఉన్నప్పుడే సాధన. ఆ భగవంతుడు మనలో ఐక్యమై కానీ, మనకి ప్రాప్తించి కానీ, లభించి కానీ మన మనస్సు ఆ భగవతత్వంతో చేరి ఉన్నప్పుడు మాత్రం ఇంకా సాధన అక్కర్లేదు. అంచేత దుష్కర్మలే విడిచిపెట్టేస్తాడు, సత్కర్మలు కూడా విడిచిపెట్టేస్తాడు. దుర్గుణాలు ఎలాగో ఉండనే ఉండవు. విడిచిపెట్టాలి అనేటటువంటి సెన్సు, ఇది చెడ్డది, ఇది మంచిది అనే సెన్సు, ఇవన్నీ కూడా సామాన్య స్థితిలోనే ఉంటాయి. ఆ స్థితిలో సమస్తము భగవత్ స్వరూపమే కాబట్టి ఇది శుభము, అది అశుభము, ఇది మంచి, ఇది చెడు అనేటటువంటి భావన ఉండదు. తర్వాత శత్రుమిత్రుల యందు సమత్వ స్థితి. శత్రువులు ఎవరు? అతనికి దేహదృష్టి ఉండదు. దేహదృష్టి అంటే ఈ శరీరాన్ని చూసి, ఈ వ్యక్తిని చూసి ఇతడు నాకు శత్రువు అనేటటువంటి భావన అతనిలో కలగదు. అతని శరీరాన్ని చూడడు, అతనికి దేహదృష్టి ఉండదు, అతనికి ఆత్మదృష్టి ఉంటుంది. అంటే ఆ లోపల ఉన్న పరమాత్మనే చూస్తాడు. కనిపించేది పైకి పామైనా లోపల ఉన్న పరమాత్మే ఆయనకు గోచరిస్తూ ఉంటాడు. కానీ ఈ పైన ఉన్న కవర్, ఈ శరీరం మాత్రం ఆయన దృష్టికి ఆనదు. మంచి విలువైన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని మనం ఒకలా చూస్తాం, తక్కువ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని పేదవాళ్ళగా చూస్తాం. సామాన్యుడైతే అలా చూస్తాడు. అంటే అది బాహ్య దృష్టి అనమాట. కానీ ఇది అంతర్దృష్టి. ఇతనికి దేహభావన లేదు, అందువల్ల ఇతని దేహాన్ని చూడడు, లోపల ఉన్నటువంటి పరమాత్మని మాత్రమే చూస్తాడు. పైనున్న వస్త్రం లాంటి ఈ శరీరంతో అతనికి సంబంధం లేదు. అది విలువైన శరీరమా, తక్కువ శరీరమా అని చూడడు. కాబట్టి శత్రువుల్లోని, మిత్రుల్లోని, అందరిలోని ఇతనికి పరమాత్మే కనిపిస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఆ భేదం అనేది ఉండదు. అందరినీ ఒక్కలాగే స్వీకరించగలడు. మిత్రుణ్ణి ఎలా ఆదరిస్తాడో శత్రువుని కూడా అంతే సమానంగా ఆదరించగల మనస్సు ఆయనకి ఉంటుంది. కారణం ఏంటంటే ఇద్దరిలోని ఒకే పరమాత్మ స్వరూపాన్ని చూస్తున్నాడు అనమాట. అలాగే మానవమానముల యందు, శీతోష్ణముల యందు సమత్వ స్థితి కలిగి ఉంటాడు. మానవమానములు దేనికండి? శరీరానికి. ఈ శరీరము 10 మందిలో, ఈ ప్రపంచంలో ఘనముగా గుర్తింపబడాలి అనేటటువంటి భావం ఉన్నప్పుడు దానికి కీర్తి, ఆ కీర్తి పోయినట్లయితే, ఘనముగా గుర్తింపబడకపోతే అవమానము అనే 2 భావములు ఏర్పడతాయి. ఎప్పుడు? ఈ శరీరము 10 మందిలో ఘనత పొందాలి అనే తపన ఉన్నప్పుడే మానవమానముల పరిస్థితి ఏర్పడింది. అసలు శరీరం నేను కాదు, పరమాత్మను నేను అనే భావంలో ఉన్నటువంటి వ్యక్తికి
మాన అవమానములు శరీరములకు సంబంధించినవి, నాకు సంబంధించినవి కాదు అనే భావం కలుగుతుంది లోపల. అందువల్ల అవమానం కలిగినా కీర్తి కలిగినా రెండింటినీ సమానంగా స్వీకరించగలిగేటటువంటి దృఢమైన చిత్తం కలిగి ఉంటాడు. అలాగే శీతోష్ణములు కూడా శరీరానికే, తనకు కాదు. పరబ్రహ్మ తత్వానికి, భగవంతుడికి చలి లేదు, వేడి లేదు. అవన్నీ కూడా శరీరానికే. ఎందుకు? ఈ చర్మానికే ఆ స్పర్శ జ్ఞానం ఉంది కాబట్టి. ఈ దృష్టి లేకపోతే శరీరము నేను కాదు అనేటటువంటి భావంలో ఉన్న వ్యక్తికి చలైనా వేడైనా రెండింటినీ సమస్థితిలో స్వీకరించగలిగేటటువంటి ఓర్పు అతనిలో ఉంటుంది. కాబట్టి మానవమానములు శీతోష్ణముల్ని సమస్థితిలో దర్శించగలవాడు భక్తుడు. అలాగే సుఖదుఖముల యందు కూడా సమభావం. ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాం. సంఘవర్జిత్వము, మనసులో ఉండేటటువంటి ఆ దుష్టగుణాలు కానీ సద్గుణాలు కానీ ఆ భావాల్ని ఆ కర్మకి జోడించడం అనేది సంఘము. ఇతడు ఏ కర్మ చేసినా కర్తృత్వం లేదు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే ఆ కర్మని చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఫలాపేక్ష లేదు. భగవత్ స్వరూపులైనటువంటి జీవుల కోసం ఈ కర్మ జరుగుతున్నది. కాబట్టి అక్కడ మనసులో ఉండే దుష్టగుణాలు జోడించి కర్మ చేయవలసినటువంటి పరిస్థితి లేదు. స్వార్థం ఉండి, నేను సుబ్బారావు అనే పాత్ర ఉండి కర్తృత్వంతో కర్మ జరుగుతూ ఉంటే ఫలాపేక్ష వలన ఆ సంఘము జోడించబడుతుంది. ఇక్కడ స్వార్థం లేదు, కర్తృత్వం లేదు, సుబ్బారావు పాత్ర లేదు, భగవతత్వమే ఉండి కర్మ చేస్తూ ఉంటే అక్కడ దుర్గుణాలే లేనేలేవు ఆ మనసులో. అటువంటిది సంఘం ఎలా ఏర్పడుతుంది? కాబట్టి సంఘవర్జితమైనటువంటి కర్మే జరుగుతుంది. నిందాస్తుతుల యందు సమత్వము, ఇది కూడా అంతే. నింద స్తుతి, ఎవరో మనల్ని పొగుడుతారు, అతనికి ఏమనిపిస్తుంది? పొగిడినటువంటి వాడు భగవంతుడు, పొగడబడినటువంటి వాడు భగవంతుడు. ఇక్కడ సుబ్బారావు పాత్ర, అక్కడ రామారావు పాత్ర కనిపిస్తూ ఉంటే, కనిపించడం అంటే కనిపించడం కాదు, ఆ భావం అనుభవంలో ఉంటే వాడు పొగుడుతున్నాడు, నన్నే పొగుడుతున్నాడు అని ఆనందించడానికి. అక్కడ రామారావు పాత్ర దృష్టిలో లేదు, ఇక్కడ సుబ్బారావు పాత్ర దృష్టిలో లేదు. ఇక్కడ ఉన్నవాడు భగవంతుడు, అక్కడ ఉన్నవాడు భగవంతుడు. వాడు నిందించాడు, వీడు అనుభవించాడు. అక్కడ ఆయన దగ్గర ఎవరన్నా నిజంగా అటువంటి భక్తుడిని నిందించినట్లయితే నిందించేవాడెవడు, నిందపడేవాడెవడు అని వెళ్ళిపోతాడు. అంటే ఆ నింద మనసుని బాధించదు. ఎందుకంటే అక్కడ తిట్టినవాడు భగవంతుడే, ఇక్కడ పడినవాడు భగవంతుడే అనే భావంలో ఉన్న వ్యక్తి. కాబట్టి పొగిడినా అతనికి ఆనందము లేదు. ఈ భావాలన్నీ సుబ్బారావు పాత్ర ఇక్కడ ఎలుగుగా ఉన్నంతసేపే కలుగుతూ ఉంటాయి. ఆ ఒక్క విషయం మనకి, ఆ ఒక్క కాన్సెప్ట్ మనం పట్టుకోగలిగితే ఇవన్నీ మనం గుర్తించగలం, మాట్లాడగలం, అర్థం చేసుకోగలం. ఇక్కడ సుబ్బారావు పాత్ర లేదు, భగవంతుని పాత్ర ఉన్నది. జగమంతా భగవంతుడే, ఎవరు మాట్లాడినా భగవంతుడే, ఎవరు ఎదురుపడినా భగవంతుడే. కాబట్టి ఆ భగవత్ తత్వం అట్నుంచి నిందించింది, ఇటు నుంచి అనుభవించింది. అనుభవించేవాడెవడు, నింద వేసేవాడెవడు అనే దృష్టి ఆయనకు ఉంటుంది. అందువల్ల పొగిడినా తిట్టినా ఏం చేసినా అంతా భగవత్ స్వరూపమే, అంతా భగవన్మయం, అంతా రామార్పణం, అంతా భగవదర్పణం అంటాడు. కాబట్టి నిందాస్తుతుల యందు అతనికి సమదృష్టి ఉంటుంది. తర్వాత మౌనం, నిరంతరం భగవంతుని భావంలో ఆ మనస్సు నిలిచిపోయి ఆనందిస్తున్నప్పుడు, తృప్తి చెందుతున్నప్పుడు ప్రాపంచిక విషయ సుఖముల పట్ల మాట్లాడవలసిన అవసరం కలిగితే, ఇవన్నీ పనికిరాని విషయాలు అనే మైండ్ ఉన్నప్పుడు ఆ భక్తి భావానికి, ఆ భగవద్ రసానుభూతిని అనుభవించేటటువంటి ఆ మనస్సుకి ఇది భంగం కలిగించినట్లు అవుతుంది. కాబట్టి ఆయన భౌతిక ప్రాపంచిక విషయముల గురించి, అప్రస్తుతమైనటువంటి విషయముల గురించి మాట్లాడడం. అందువల్ల ఆయనకి బాహ్యమౌనం ఎక్కువగా ఉంటుంది. మనసు నిరంతరం భగవతత్వంలో లీనమై ఉండడం వలన ఆ రసానుభూతికి భంగం కలుగుతుంది. కాబట్టి ప్రాపంచిక విషయముల పట్ల అనవసరంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి భక్తుడైనటువంటి వాడు మౌనంగా ఉంటాడు. బాహ్య మౌనమే కాదు, మనోమౌనం కూడా ఉంటుంది. ఎలాగంటే మాట్లాడితేనే భంగం కాదు, ఈ
అనవసరమైనటువంటి అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించినా అతని మనస్సు భగవంతుణ్ణి వదిలేసి వచ్చేసినట్టే కదా. కాబట్టి వీటి సంబంధమైన ఆలోచనలు కూడా ఆయన చెయ్యడు. అంటే మనోమౌనం కూడా ఉంటుంది. మనస్సు నిరంతరం భగవంతుడి దృష్టిలో ఉండడం, భగవత్ సాన్నిధ్యంలో కట్టుబడి ఉండడం, అది ఆలోచనలు చేయకుండా ఉండడం, బాహ్యంలో మాట్లాడకుండా ఉండడం, ఇదే కదా మౌనం అంటే అర్థం. కాబట్టి అతను ప్రయత్నించక్కర్లేకుండా సహజంగానే భగవతత్వంతో ఐక్యం చెంది ఉంటాడు. కాబట్టి సహజంగానే అక్కడ మౌనం ప్రాప్తిస్తుంది. దొరికిన దానితో సంతుష్టి. ఏదైనా కావాలి కావాలి అనే ఫలాపేక్ష ఉన్నప్పుడు మనం ₹1,00,00,000 కావాలి ఈ బిజినెస్లో అని అనుకున్నాం, మనం ఒక డిజైన్ చేసుకున్నాం, ఇలా కావాలి, ఇంత కావాలి, ఈ సమయంలో కావాలి అనే ఫలాపేక్ష మనకి ఉన్నది. కానీ ఆ ప్రకారం ప్రాప్తించదు. 50 లక్షలే ప్రాప్తించింది, 1,00,00,000 లభించలేదు. అప్పుడేమవుతుంది? సంతృప్తి లేదు. మనకి ఒక ఫలాపేక్ష అంటూ ఉంటే, ఫలాపేక్ష ఉండాలంటే కర్తృత్వం ఉంటే, కర్తృత్వం ఉండాలంటే సుబ్బారావు భావన, దేహభావన ఉంటే అప్పుడు అనుకున్నది లభించకపోతే సంతృప్తి కలగదు. ఒక దాంట్లో నెక్స్ట్ మరొక దాంట్లో నెక్స్ట్ మరొక దాంట్లో ఇలాగ అనేక విషయాల్లో అలాగా అసంతృప్తి మనం పడుతూ ఉంటాం. కానీ ఇవి కావాలి అనే ఫలాపేక్ష లేదు భక్తునిలో. కాబట్టి ఆ విధమైనటువంటి అసంతృప్తి ఆయనకి ఎప్పుడు కలగదు. పైగా అన్నిటికంటే ఏది శ్రేష్టమైనటువంటి వస్తువో, అన్నిటికంటే ఏది పరమప్రాప్యమైనటువంటి వస్తువో అటువంటి భగవత్తత్వం అతనికి లభించేసింది. అందులో అతను మునిగి తేలుతూ ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి అతడికి ఈ భౌతిక ప్రాపంచక విషయ వస్తువులు ఏవైనా సరే ఏది దొరికితే దాంతోటే సంతృప్తి. వీటి మీద అతనికి అపేక్ష లేదు. కాబట్టి పైగా శరీర పోషణార్థమే ఇవి కావాలి, అధికంగా లగ్జరియస్గా సుఖాలు అనుభవించాలి అనే సెన్స్ లేదు అక్కడ. శరీర పోషణార్థం శరీరానికి ఏదో ఈ నీరు కావాలి, ఈ ఆహారం కావాలి, ఈ నిద్ర కావాలి, ఈ పక్క కావాలి, కొంతవరకు ఇవన్నీ అవసరం. ఆ మేరకు దొరికితే ఆయనకి చాలు. ఇంకొక యాంగిల్లో చూడండి, మీరు కోరినా కోరకపోయినా ప్రారంధం ప్రకారం శరీరానికి ఎంత ప్రాప్తించాలో అంతే ప్రాప్తిస్తుంది. కానీ అధికంగా కోరుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు, అది లభించదు. కాబట్టి జ్ఞానభావం ఉన్నటువంటి వ్యక్తి, సృష్టి రహస్యం అర్థమైనటువంటి వ్యక్తి ఏది దొరికితే అది, ఓహో ఈరోజు మన ప్రారంధంలో ఇదే మనకి ప్రాప్తం ఉంది కాబట్టి ఇది దొరికింది, ఇది కాకుండా ఇంకోటి కావాలి అనుకునే సెన్సే ఉండదు. అనవసరం ఆ సెన్స్, అది పనికిరాని సెన్స్ అనమాట అతని దృష్టిలో. కాబట్టి ఏది దొరికితే దానితోటి సంతృప్తి చెంది ఉండగలిగే లక్షణం భక్తుడైనటువంటి వాడికే ఉంటుంది. మీరు గమనిస్తే ఇందులో మీకు అర్థమయ్యేది ఏమిటంటే, అంత విశిష్ట స్థాయి భక్తుడంటే జ్ఞాని, ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో అనుభవంలో పెట్టుకుని నడుస్తున్నటువంటి జ్ఞాని అనమాట. ఆ జ్ఞాని లక్షణాలు భక్తుని లక్షణాలు ఒకటే అవుతాయి. భగవద్గీతలో మీకు 3 చోట్ల లక్షణాలు కనిపిస్తాయి. భక్త లక్షణాలు ఉంటాయి, స్థితప్రజ్ఞ లక్షణాలు, జ్ఞాని లక్షణాలు ఉంటాయి. ఈ జ్ఞాని లక్షణాలు, స్థితప్రజ్ఞ లక్షణాలు, భక్త లక్షణాలు ఇవన్నీ ఒకటే. ఒక దగ్గర లిస్టు రాసుకొని చూస్తే కామన్గా అందులో అన్నిట్లో ఒకటే పాయింట్లు ఉంటాయి. భక్తి తత్వంలో ఆ స్థాయికి వెళ్ళినా, జ్ఞానతత్వంలో ఆ స్థాయికి వెళ్ళినా ప్రపంచం పట్ల వైరాగ్యం, భగవంతుని పట్ల ఆసక్తి, భగవత్ స్థితిలో ఉండి రమించడం, ఆ స్థితిలో ఉంటే అన్ని లక్షణాలు అలాగే ఉంటాయి. స్థిరమైనటువంటి బుద్ధి, ఈ బుద్ధి భగవతత్వంలో మెర్జ్ అయిపోయి ఉన్నది, అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ప్రాపంచిక విషయముల పట్ల ఉంటేనే అది చెలిస్తూ ఉంటుంది. తర్వాత నివాసమునందు అభిమానం లేకుండుట. నివాసం అంటే 2 అర్థాలు. బాహ్యంలో స్వగృహమో లేకపోతే నివసిస్తున్న గృహమో నివాసం అవుతుంది. కానీ శాస్త్రంలో శరీరమే నివాస స్థానం, ఇదే గృహం. ఎలాగంటే మనం జీవుడు, మనం పరమాత్మ, మనం బ్రహ్మ చైతన్యం, మనం ఈ శరీరాన్ని ధరించి దీంట్లో నివసిస్తూ ఉన్నాం. కొంతకాలం తర్వాత దీన్ని వదిలేసి వెళ్ళిపోతాం. కాబట్టి నివాస గృహం మీద అభిమానం లేదు అని అంటే, ఈ ఇంట్లోనా ఏదో 4 రోజులు పోతే ఈ జన్మ అయిపోతే ఈ ఇంటితో మనకు సంబంధమే లేదు,
ఎన్ని జన్మల్లో ఎన్ని ఇళ్ళు వదిలేసి వచ్చేసామో, ఎంత చక్కటి భావంతులు కట్టుకున్నామో అవన్నీ వదిలేసి వచ్చేసాం. అవన్నీ శాశ్వతమా? అవన్నీ మనతో వచ్చాయా? ఈ ఇల్లు మాత్రం మనతో వస్తుందా? రేపు మనం వదిలేసి వెళ్ళిపోతే ఈ ఇల్లుకి మనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ ఇంటి మీద మమకారం పని చెయ్యదు బాహ్యంలో. ఇదొక భావం. ఈ శరీరం కూడా ఇల్లు లాంటిదే. ఇప్పటికి ఎన్ని శరీరాలు వదిలేసామో, కోటాను కోట్ల జన్మలు ధరించాం, అన్ని శరీరాలని వదిలేసాం. అలాగే ఈ శరీరాన్ని కూడా మరి కొద్ది రోజుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఈ సెంటెన్స్ బాగా దృఢంగా పట్టి ఉన్నట్లయితే ఈ శరీరం మీద అంటే ఈ ఇంటి మీద కూడా మమకారం ఉండదు. అందుకు నివాసం మీద అభిమానం అనేది జ్ఞాని అయినటువంటి వాడికి, భక్తుడైనటువంటి వాడికి ఉండదు. ఈ విధంగా భక్తుడైనటువంటి వాడు తానే భగవత్ స్వరూపమై అద్వైత స్థితిని పొంది ఆనందిస్తూ సమస్త ప్రపంచాన్ని కూడా భగవత్ స్వరూపంగా చూస్తూ జీవిస్తాడు. ఇది విశిష్ట భక్తి స్థాయి లక్షణం. విశిష్ట భక్తునిలో, విశిష్ట భక్తి స్థాయికి చేరుకున్నటువంటి భక్తునిలో ఈ 35 భక్త లక్షణాలు సంపూర్ణంగా విరాజిల్లుతూ ఉంటాయి. ఎవరిలో అయితే ఈ 35 భక్త లక్షణాలు నిర్దిష్టంగా 100కి 100 పాళ్ళు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయో, ఈ లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ మీదే భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ప్రసరించబడి వాళ్ళకి జనన మరణ రూప సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. అతడే 35 భక్త లక్షణాలు సంపూర్ణంగా నిర్దిష్టంగా అనుభవపూర్వకంగా ఆచరించగలిగే వ్యక్తే, అటువంటి భక్తుడే భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. అయితే సామాన్య భక్తి స్థాయిలో ఉన్నవాడికి లక్షణాలు అక్కర్లేదా, ఉండవా అని ఒక ప్రశ్న. అక్కర్లేదు కాదు, ఇవన్నీ ఒక్కసారి వచ్చేవి కూడా. సామాన్య భక్తి స్థాయిలో ఉన్నప్పటి నుండి ఈ లక్షణాలని అలవర్చుకుంటూ ఉంటాడు. భక్తి సాధన పెరుగుతూ ఉంటుంది, భగవద్ అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాల్లో కూడా పరిపక్వత లభిస్తూ ఉంటుంది. విశిష్ట భక్తి స్థాయికి వచ్చేసరికి ఈ 35 లక్షణాల్లోని సంపూర్ణంగా పరిపక్వత సిద్ధిస్తుంది. అసలు భక్తుడంటే ఎవరు? భగవంతుణ్ణి ప్రేమించేవాడు భక్తుడా? భగవంతుని చేత ప్రేమించబడేవాడు భక్తుడా? రెండవది రైటు. భగవంతుని చేత ప్రేమించబడేవాడే భక్తుడు. భగవంతుని చేత ప్రేమించబడాలంటే ఈ 35 భక్త లక్షణాలు పరిపక్వ స్థితిలో అతనిలో ఉండాలి. ప్రారంభం నుంచి అభ్యాసం చేస్తూ ఉంటాడు, ఒకనాటికి పరిపక్వ స్థితి వస్తుంది. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. కొన్ని పాయింట్లు చెప్పాను. ఈ చెప్పినటువంటి 35 లక్షణాల్లో అవి సంపూర్ణంగా తాను భగవంతుడు అయిపోయినప్పుడే అవి సాధించబడతాయి, కానీ సుబ్బారావు స్టేట్లో అవి అసాధ్యం. సుబ్బారావు ఉన్నాడంటే ఫలాపేక్ష ఉంది, కర్తృత్వం ఉంది. ఫలాపేక్ష ఉంటే సంఘం ఉంటుంది. విష జంతువుల్ని, ఎదుటి శత్రువుల్ని చూసి భయపడకుండా, లోకం వల్ల తనకి భయం లేకుండా ఉండాలంటే ఎంతటి అనుభూతిలో ఉండాలి? ఆ లక్షణాలు చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎవరికైతే అద్వైత అనుభూతి కలుగుతుందో, అంటే భగవంతుడు వేరుగా ఉండి తానింకా సాధకుడుగా మిగిలి ఉండడం కాకుండా భగవంతుడు తనలో ఐక్యము చెంది తానే భగవత్ స్వరూపం ఎవడైతే అయిపోతాడో అప్పుడే అవి పెర్ఫెక్ట్గా ఆచరించబడతాయి. కానీ ఈ లక్షణాలు అంతకు పూర్వం సాధించడం కష్టం. కానీ భగవద్ అనుగ్రహం ఉంటే గాని, అద్వైత అనుభూతి ఉంటే గాని ఇవన్నీ ప్రాప్తించవు అని అన్నావా? ఇవన్నీ ఉంటే గాని భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రాప్తించి అద్వైత అనుభూతిని ఇవ్వడు అంటున్నాం. క్యాచ్ చేశారా? ఈ లక్షణాలు అద్వైత అనుభూతి ఉంటేనే పరిపక్వ స్థాయిలో పనిచేస్తాయి. ఇవి పరిపక్వ స్థాయిలో పనిచేస్తూ ఉంటేనే అద్వైత అనుభూతి ఇస్తాడు. ఈ రెండిటికి క్లాష్ ఉంది. విత్తనం ముందా వృక్షం ముందా అన్నట్టుగా వీటి పరిపక్వ స్థాయి ముందు లభించాలా, అద్వైత అనుభూతి ముందు లభించాలా? ఇది ఉంటే అది వస్తుందని చెప్తున్నది శాస్త్రం, అది ఉంటే ఇది వస్తుందని చెప్తున్నది శాస్త్రం. ఇది ఎలా సంభవం? ఇక్కడ
కొంత మనం అభ్యాసం చేస్తాం. సామాన్య భక్తి స్థాయిలో భక్త లక్షణాలు ఏమిటో తెలుసుకుని వాటిని అభ్యాసంలో పెట్టడం మొదలు పెడతాం. కొంత భగవద్ అనుగ్రహం లభించింది, అప్పుడు మన లక్షణాలు ఒక 25% పర్ఫెక్ట్ అయ్యాయి. ఇంకా సాధన చేస్తున్నాం, మరికొంత భగవద్ అనుగ్రహం లభించింది, అప్పుడు మన లక్షణాలు 50% పర్ఫెక్ట్నెస్ వచ్చింది, మరికొంత భగవద్ అనుగ్రహం లభించింది. అలాగా లక్షణాల్లో పర్ఫెక్ట్నెస్ వస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం మరికొంత 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 రిలీజ్ అవుతూ ఉంటే చివరికి వన్ ఫైన్ డే లక్షణాలు పర్ఫెక్ట్ అవడం, 100కి 100 పాళ్ళు భగవద్ అనుగ్రహం 100కి 100 పాళ్ళు రిలీజ్ అవడం జరుగుతుంది. అది క్రమం. తర్వాత అయితే ఈ లక్షణాలు ఉన్నవాడికే భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అంటే ఇంకా సామాన్యులకి ఇవ్వడా? అసలు భగవంతుడికి ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద అనుగ్రహం అనే భావన ఉండదు. నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అతడు ఎప్పుడూ కూడా ఎవరిని ద్వేషించకుండా నిష్పక్షపాతంగానే అందరినీ ప్రేమిస్తూ అందరి మీద అనుగ్రహం ప్రసాదిస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మనం భక్తి గురించి ఏమిటి తెలుసుకున్నాము అని ఒక రివ్యూ చేస్తే, ముందు సామాన్య భక్తి, తర్వాత మానసిక భక్తి, భక్త లక్షణాలు ఇలా ఉండాలి, పరిపక్వ స్థితి, భగవంతుల్లో ఐక్యం అవడం, విశిష్ట భక్తి స్థాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. భక్తికి ఒక క్రమం ఉన్నది. ఆ స్థాయిలు మూడింటిని మరొకసారి శాస్త్రరీత్యా పరిశీలిద్దాం. సుబ్బారావు గారి తాలూకా సామాన్య భక్తి స్థాయి పరిశీలిస్తున్నాం అనుకోండి. సామాన్య భక్తి స్థాయిలో ఎలా ఉంటారో మొదటి దశ, ఇప్పుడు 3 దశలు ఉన్నాయి భక్తిలో. భక్తిలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ అంటే ద్వైతం ఉంది. భగవంతుని వేరు, నేను వేరు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, సత్కర్మలు, యజ్ఞ కర్మలు ఇవన్నీ కూడా నిష్కామ కర్మయోగంతో అన్నిటినీ ఆచరిస్తూ ఉన్నాడు. భగవంతుడు వేరు, నేను వేరు. యజ్ఞ కర్మానుష్ఠానం జరుగుతున్నది. భక్త లక్షణాలు నేర్చుకుంటున్నాడు. ఈ విధంగా సామాన్య స్థితిలో ఇక్కడ మీరు వేయవలసిన ఒక వర్డ్ ఉంది. ప్రాపంచిక విషయములతో పంపకమున్న భక్తి. ఉదయం 3 గంటల సేపు భక్తి కార్యక్రమం చేస్తే తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయో గృహ కార్యక్రమాల్లో లీనమైపోయో మొత్తం మళ్ళీ 10 అవర్స్ 8 అవర్స్ వరకు మనం ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ కూర్చుని భక్తి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇలాగా పంపకం ఉంది, అటు కొంత ఇటు కొంత మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ప్రాపంచిక విషయములతో పంపకం ఉన్నటువంటి భక్తి, యజ్ఞ కర్మానుష్ఠానంలో ఉన్న భక్తి, ద్వైతం ఉన్న భక్తి, భగవంతుడి వేరు నేను వేరు అనే భక్తి, ఈ స్థాయిని మొదటి స్థాయి అందం. ఇది ద్వైత స్థితి అందం. దీన్ని సామీప్య భక్తి అంటారు శాస్త్రంలో. ఇది సామాన్య భక్తి అని చెప్పుకున్నాం మనం లెక్కలో. మనం అనుకున్న పదం మొదటి స్థాయి సామాన్య భక్తి అంటే దీంట్లో ద్వైతం ఉన్నది. సామీప్య భక్తి అనాలి దీన్ని. మొదటి స్థాయిలో భగవంతుడు గురించి తెలుసుకున్నాడు అంతే. ఈ మొదటి స్థాయిలో భగవంతుడి గురించి తెలుసుకున్నాడు. తదనంతరం ఈ భక్తి చాలదు అని శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా, సమాజం ద్వారా తెలుసుకుంటాడు. మానసిక భక్తి ప్రక్రియలు నేర్చుకుంటాడు. శరీరం కర్మ చేస్తున్నా సరే మనస్సుతోటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ, సేవ చేస్తూ, నిరంతరం బ్రేక్ లేకుండా అంతరాయము లేని అనన్య భక్తి స్థాయిలోకి చేరుకుంటాడు. మానసిక భక్తిలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రాపంచిక విషయములతో పంపకమున్న భక్తి కాదు. ఇప్పుడు శరీరం ప్రపంచ విషయాలకు వదిలేశాడు, మనస్సుని భగవంతునికి వదిలేశాడు. కాబట్టి గ్యాప్ లేకుండా నిరంతరం మానసిక ప్రక్రియలతో భగవంతుని ఆరాధించే స్థితికి ఎదిగాడు. అంటే 2వ స్థాయికి వచ్చాడు. ఈ స్థితిలో భగవంతుణ్ణి దర్శిస్తాడు. మానసిక భక్తిలో కొంత ఎదిగిన తర్వాత 2వ స్థాయిలో భగవద్ దర్శనం ప్రాప్తిస్తుంది. భగవంతుడు దర్శనం ఇస్తాడు, కనిపిస్తాడు. ఈ భౌతిక నేత్రాలకి కాదు, ఈ భౌతిక శరీరానికి కాదు. అది వేరే లెసన్లో వస్తుంది, నేను మీకు చెప్తాను భగవద్ దర్శనం ఎలాగుంటుందో. అది మొత్తానికి భగవంతుడు రాముడిగా ఆరాధిస్తే రాముడిగా, కృష్ణుడిగా ఆరాధిస్తే కృష్ణుడిగా, విష్ణువుగా ఆరాధిస్తే విష్ణువుగా భగవంతుడు దర్శనం ఇచ్చాడు. అంటే
భగవంతుడు ఉన్నాడా లేడా అనే సమస్య ఇంకా లేదు. ఉన్నాడు అని రుజువైపోయింది, భగవద్ దర్శనం అయింది. ఇది రెండవ స్థాయి. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, భగవద్ దర్శనం అయిపోయినా ముక్తి ఇంకా చాలా దూరం ఉందని. బయట ప్రపంచంలో ఉండే అజ్ఞానానికి శాస్త్రానికి ఎంత తేడా ఉందో మీరు తెలుసుకోగలిగి ఉండాలి, క్షణ క్షణం గుర్తించగలిగి ఉండాలి. భగవద్ దర్శనం అనేది ముక్తి కాదు. భగవద్ దర్శనం అయిపోయింది, మానసిక స్థితిలో నిరంతరం భక్తి అభ్యాసం చేశాడు, రెండవ స్థాయిలోకి వచ్చాడు, భగవద్ దర్శనం అయింది. ఇది రెండవ స్థాయి. ఇది అనన్య భక్తి స్థాయి. దీన్ని సారూప్య భక్తి అంటారు శాస్త్రంలో, విశిష్టాద్వైతం అంటారు. జీవుడు ఉన్నాడు, ఈ సుబ్బారావు ఉన్నాడు, ఇంకా ఐక్యం అయిపోలేదు. సుబ్బారావు పాత్ర ఉన్నాడు, భగవంతుడు కనిపించాడు ఒక ఆకారంలో, మనం కోరిన ఆకారంలో. ఇది కాకుండా నిరాకారంగా బ్రహ్మం ఒకటి ఉంది అనే జ్ఞానం కూడా కొంత ఉంటుంది. ఆ బ్రహ్మము ఉన్నది, సాకార భగవంతుడు ఉన్నాడు, ఈ జీవ పాత్రధారి ఉన్నాడు. ఈ మూడు స్టేట్స్ ఉన్నాయి. ఇది విశిష్టాద్వైతం. అంటే మానసిక భక్తి, కొంత ఆత్మజ్ఞానం తెలుసుకున్నాడు, నిరంతర సాధన చేశాడు, భగవద్ దర్శనాన్ని పొందాడు. ఇది రెండవ స్థాయి. ఇది మానసిక భక్తి, అనన్య భక్తి. ఇది విశిష్టాద్వైత భక్తి, ఇది సారూప్య భక్తి అన్నాం. ఇక యమనియమాల్ని పటిష్టం చేసుకుంటాడు. ముక్తి కావాలంటే, మోక్షం కావాలంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినాలి. యమనియమాల్ని పటిష్టం చేసుకుంటాడు, సాధన చతుష్టయాన్ని పటిష్టం చేసుకుంటాడు, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటాడు, దాన్ని మననం చేసుకుంటాడు, దాన్ని ఆచరణలో పెడతాడు, జ్ఞాన ఆచరణలో. తర్వాత ఇతనికి మోక్ష ప్రాప్తి దగ్గరికి వచ్చేటటువంటి క్వాలిఫికేషన్ అంతా వచ్చింది. భక్త లక్షణాలన్నింటినీ కూడా నిర్దిష్టంగా సాధన చేస్తాడు. అంటే ఇంకొంచెం స్థాయిలో ముందుకెళ్ళాడు, భక్తి సాధనలో ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుల్లో ఐక్యం అవుతాడు. భక్తుడు భగవంతుల్లో ఐక్యం అయిపోయాడు. ఉప్పుగడ్డ నీటిలో ఐక్యం అయిపోయినట్టుగా, పాలు నీరు ఐక్యం అయిపోయినట్టుగా భక్తుడు భగవంతుల్లో ఐక్యం అయిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది? దీన్ని విశిష్ట భక్తి స్థాయి అన్నారు. ఇది మూడవ స్థితి. దీన్ని సాయుజ్య భక్తి అన్నారు. ఇది మూడవ స్థాయి, ఇది విశిష్ట భక్తి. దీన్ని సాయుజ్య భక్తి అన్నారు. ఇది అద్వైత స్థితి. కంపారిజన్లో మళ్ళీ చెప్తాను. ఒకటవ స్థాయి, రెండవ స్థాయి, మూడవ స్థాయి. ఒకటవ స్థాయిని సామాన్య భక్తి అన్నాం, రెండవ స్థాయిని మానసిక భక్తి లేక అనన్య భక్తి అన్నాం, మూడవ స్థాయిని విశిష్ట భక్తి అన్నాం. ఒకటవ స్థాయి సామీప్య భక్తి, భగవంతుడి గురించి తెలుసుకుంటాడు అంతే. రెండవ స్థాయి సారూప్య భక్తి, భగవంతుడిని దర్శిస్తాడు. మూడవ స్థాయి సాయుజ్య భక్తి, భగవంతునిలో ఐక్యం అయిపోతాడు. ఇది మూడవ స్థాయి. మొదటి స్థాయిని ద్వైత భక్తి అన్నాం, రెండవ స్థాయిని విశిష్టాద్వైతం అన్నాం, మూడవ స్థాయిని అద్వైతము అని అన్నాం. ఇప్పుడు మీకు భక్తిలో ఉండేటటువంటి మూడు స్థాయిలు తెలిసాయి. ఇక్కడ మనం ఒక్క క్లారిఫికేషన్ సంపాదించాలి. విశిష్ట భక్తిలో భక్తుడు భగవంతుల్లో ఐక్యం అయిపోయాడు. ఆ ఐక్యంలో సగుణ అద్వైతం, నిర్గుణ అద్వైతం అని రెండు రకాలు ఉన్నాయి. బ్రహ్మార్పణం బ్రహ్మవహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.